ఒక దేశపు నాగరికత సంస్కృతి ఆ దేశంలో విద్యా వ్యవస్థకు ఇచ్చే గౌరవంపై భాషల పట్ల చూపే ఆదరణపై ఆధారపడి ఉంటాయి. కానీ దురదృష్టావత్తు నేటి రాజకీయాలు అక్షరానికి కూడా మతరంగు పులుముతున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆరుమూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉర్దూ బోధిస్తున్నాడనే నేపథ్యంతో అమీర్ అనే ఉపాధ్యాయుడిపై స్థానిక బీజేపీ నాయకుడు భౌతిక దాడికి తెగబడడం, చెంపదెబ్బ కొట్టడం తీవ్రంగా ఖండించదగిన విషయం. ఇది కేవలం ఒక ఉపాధ్యాయుడిపై జరిగిన వ్యక్తిగత దాడి కాదు, లౌకిక భారత రాజ్యాంగ స్ఫూర్తిపై, బహుళత్వ సంస్కృతిపై జరిగిన గొడ్డలిపెట్టు. విద్యా సంస్థలోకి రాజకీయ విద్వేషాలను చొప్పించి అక్షరాలు నేర్పే గురువులపై చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సంస్కృతిని నాగరిక సమాజం ఏమాత్రం సహించకూడదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఒక అంతర్జాతీయ వేదికపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఉర్దూను ప్రపంచంలోనే అత్యంత అందమైన భాషగా అభివర్ణించిన ఆయన దేశ పురోగతికి, ఐక్యతకు హిందూ ముస్లింల మధ్య సామరస్యం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. దేశంలో శాంతి, సోదర భావాలు వర్ధిల్లాలంటే ఇరు వర్గాల మధ్య పరస్పర గౌరవం, ఒకరి భాషా సంస్కృతుల పట్ల మరొకరికి ఆదరణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అయితే ఢిల్లీ పీఠాలపై కూర్చునే పెద్దల మాటలకు క్షేత్రస్థాయిలో అదే పార్టీకి చెందిన కొందరు నాయకులు ప్రదర్శిస్తున్నటువంటి అనాగరిక వైఖరికి పొంతన లేకుండా పోతుందనే దానికి ఆర్మూర్ ఘటనే ఉదాహరణ. భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు ఒక సాధనం. దానికి కుల, మత, ప్రాంతీయ సరిహద్దులు లేవు. ఉర్దూ భాషను కేవలం ఒక నిర్దిష్ట మతానికి పరిమితం చేసి చూడడం అజ్ఞానానికి పరాకాష్ట. మన స్వాతంత్ర్య సంగ్రామంలో తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన కోట్లాది మంది భారతీయులను కదిలించిన ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న ప్రఖ్యాత నినాదం ఉర్దూ భాషకు చెందిందే అన్నది మనం గుర్తించాలి. తెలుగు నేలపై, ముఖ్యంగా తెలంగాణలో ఉర్దూకు ఇక్కడి గంగా, జమున, తెహజీబ్కు విడదీయరని అనుబంధం ఉంది. శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలు ఉర్దూను తమ నిత్య జీవితంలో భాగం చేసుకున్నారు. ఈరోజు మనం నిత్యం మాట్లాడే తెలుగులో ఎన్నో వందల ఉర్దూ పదాలు కలిసిపోయాయి. భాషలు ప్రజలను అనుసంధానించాలి, కానీ విభజించకూడదు. పాఠశాలల్లో పిల్లలకు నూతన భాషలు నేర్పించడం అనేది వారి మానసిక వికాసానికి, భవిష్యత్తు అవకాశాలకు మేలు చేస్తుంది. దానికి మతపరమైనటువంటి ఆంక్షలు విధించడం విద్యార్థుల హక్కులను కాలరాయడమే అవుతుంది. రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం భాషల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలను ప్రజాస్వామ్యవాదులు ఏకతాటిపైకి వచ్చి తిప్పికొట్టాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విద్యా మందిరాల పవిత్రతను దెబ్బతీసిన సదరు రాజకీయ నాయకుడిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలు తమ శ్రేణులకు సంస్కారాన్ని, రాజ్యాంగబద్ధతను నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కిరణ్ రిజిజు అన్నట్లు దేశంలో నిజమైన మత సామరస్యం సాధ్యమవుతుంది. భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.